సారీ కొంచెం లేట్ అయింది అయినా వచ్చేసాము. లెనిన్ మూవీ రివ్యూ. ఎలా ఉందిరా సినిమా అంటే రంగస్థలం, దసరా, లెనిన్ అంటే ఆర్డర్లో చెప్తున్నాను అనమాట. మీకు రంగస్థలం బాగా నచ్చి ఇదిదా సినిమా అనిపించి దసరా కూడా ఇదిదా సినిమా అనిపిస్తే మీకు ఇది నచ్చొచ్చు. దసరాని నాలాగా ఇందిరా ఇది కొంచెం అన్నట్టు అనిపిస్తే ఇది కొంచెం నచ్చకపోవచ్చు. సరే లేదు ఇది పక్కన పెడదాం. మంగళవారం చూసారా? మంగళవారం నచ్చిందా? ఆ ట్విస్ట్లు కమాన్ అనిపించిందా? వెళ్ళండి, ఇది మీకు నచ్చేస్తుంది. అరే మా గురించి ఎందురా, నీకేమనిపించింది చెప్పు అంటే మాత్రం కొన్ని విషయాల్లో అరే బాగానే ఉంది కదా అనిపించింది, కొన్ని విషయాల్లో రే అన్నట్టు అనిపించింది. బట్ ఓవరాల్ సినిమా కొంచెం అటు ఇటుగానే ఉందండి. యావరేజ్ కొంచెం తక్కువ, నాకైతే ఎక్కలేదు. బట్ ఇంకా ఏం సినిమారా ఇది అన్నట్టు కూడా లేదు. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా చెడితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. 320లో ఉన్న రౌండ్ ఫిగర్ 350 చేసేద్దాం. ఇంకో 30 అయితే అయిపోద్ది. రాపా చేసేస్తే చూసిన వాళ్ళందరూ అయిపోద్ది. మొదలు పెడదాం. సినిమాలో ఫస్ట్ ఏంటి ఎలా ఉందిరా సినిమా అంటే ఆనెస్ట్ అటెంప్ట్ లానే అనిపించిందండి. అయ్యగారు అయితే మాత్రం యాక్టింగ్ మామూలుగా చేయలేదు, ఇన్ అ గుడ్ వే. ఆయన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనిపించింది. ఎలా చెప్తున్నారా నువ్వు, నీకు ఎందుకు అలా అనిపించింది అంటే ఒక కొత్త యాస మాట్లాడుతున్నప్పుడు కానీ, ఒక యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ, ఎమోషనల్ సీన్స్లో కోపం వచ్చినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో యాస పోద్ది, రెగ్యులర్గా మాట్లాడేస్తుంటారు. అలా కాకుండా ప్రతి చోట బాగా చేశారనిపించింది. ఏదో రా అండ్ రస్టిక్ రోల్ చేస్తేనే బాగా యాక్ట్ చేసినట్ట అంటే కాదు, కానీ ఇక్కడెక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు ఎక్కడ అనిపించలే. కొంచెం ఎంత చేయాలో అంతే చేశారు సటిల్గా అన్నట్టు అనిపించింది. మీకే అనిపించింది లేదురా మాకు అంతేం లేదు అయ్యగారు అన్నట్టు అనిపించిందా? రీలాంచ్ ఫెయిల్ అయిందంటారా? నాకైతే ఓకే, జస్ట్ సక్సెస్ ఏమో రీలాంచ్ అన్నట్టు అనిపించింది. బికాజ్ చాలా రోజుల తర్వాత అవైటెడ్ సక్సెస్ లాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మరి, అంటే ఈ మధ్య అందరూ చేస్తున్నారు. సరే, ఈ సైడ్ బార్ అయిపోతే మొదలు పెడదాం. క్యారెక్టర్స్ కూడా చాలా స్కోప్ ఇచ్చారండి. పెద్ద సార్ అన్నీ పెద్ద సార్ ఆ టైప్లో కాకుండా ఫ్యామిలీ స్టార్లో పెద్ద అయిపోయింది ఇప్పుడు. ఓకే, ఎలా ఉందంటే విలన్ ఉన్నారు, వాళ్ళకు మోటివ్, కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఎవరికి వాళ్ళకు మోటివ్ స్టోరీ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ గారి రోల్ నాకు బాగా నచ్చింది. ఒక మంచి జోన్లో తీసుకెళ్లారనిపించింది ఆయనది. ఆయన మోటివ్ చాలా క్లియర్గా ఉంటుంది. ఆ మోటివ్ కోసం ఏం చేయాలి ఏంటి అని చెప్పి కొంచెం ఈ మధ్య టైప్ కాస్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ ఈ సినిమాకైతే బాగా చేశారనిపించింది. అండ్ ఇంకేమున్నాయి సినిమాలో సెట్ పీసెస్ కూడా కొన్ని బాగానే ఉన్నాయి. అంటే ఇట్స్ నాట్ యాజ్ గ్రేట్ యాజ్ దసరా. అదే చెప్తున్నా, దసరాలో సెట్ పీసెస్ అవన్నీ కొంచెం బాగానే ఉంటాయి, కానీ మ్యూజిక్ బాగుంటుంది, స్టోరీ దగ్గర కొంచెం దెబ్బేస్తుంది. రంగస్థలం అన్నీ బాగుంటాయి, అందుకే చాలా చాలా నాకు ఇష్టం ఆ సినిమా. ఈ సినిమాలో ప్రాబ్లం ఏంట్రా అంటే మ్యూజిక్ అంతంత మాత్రమే ఉంటుంది. అండ్ మెయిన్ విలన్స్ అండి. ఇప్పుడు ప్రాపర్ ఎగ్జాంపుల్ ఓకే, మళ్ళీ రంగస్థలం ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే ది సినిమా ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు రంగస్థలం అండ్ దసరా. రంగస్థలంలో ఎప్పుడైతే మనం జగపతి బాబు గారి క్యారెక్టర్, జగపతి బాబు గారి విలనిజం దాని మీదే ఫిక్సెట్ అవుతాం. మెయిన్ ఏదైతే సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుందో, నేను ఇక్కడ కూడా స్పాయిలర్ అని చెప్పట్లేదు రంగస్థలంది, ఈ పాట కూడా చూడకపోయింటే, ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ నిజంగా సర్ప్రైజ్ చేస్తుంది. అరే అసలు ఇది ఆలోచించలేదు కదా అని. సో అదే కాన్సెప్ట్ కొంచెం దసరాలో ఉంటుంది. దసరాలో రీజనింగ్ కొంచెం అటు ఇటు తిప్పి మారుస్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా సిమిలారిటీ ఉంటుందండి దసరాకి. నేను అంతకుమించి ఇంకేం చెప్పినా స్పాయిలర్ ఉంటుంది. చాలా సిమిలారిటీస్ ఉంటాయి దసరాకి. ఎట్ ద సేమ్ టైం ఎవడైతే మెయిన్ విలన్ ఉంటాడో వాడికి మంచి మోటివ్ చూపిస్తారు. ఇప్పుడు డిస్ట్రాక్షన్ కోసం మనల్ని డైవర్ట్ చేయడం కోసం ఎవరైతే పెడతారో మరి జఫా అయి ఉంటాయి. వీడు వెళ్ళి అనేది ఒకసారి కొట్టాడంట, వాడు వెళ్ళి ఇంకోసారి ఏదో అవమానించాడంట, అంతే, దట్స్ ఆల్. ఇంకా విలన్ వాడే ఏదో చేశాడు అన్నట్టు మనం అనుకోవాలన్నట్టు చూపిస్తారు. బట్ వాళ్ళ క్యారెక్టర్స్ అంత స్ట్రాంగ్గా రాయలేదు. వాళ్ళది అంత స్ట్రాంగ్గా రాసి అందులో మనల్ని ఇన్వాల్వ్ చేసి అది కాదురా ఇది అన్నట్టు చూపిస్తే అది బాగా పండిద్ది. అండ్ ఇంకోటి అంటారు కదా, ఒక్కసారే ఆ మ్యాజిక్ ఉంటుంది అని. రంగస్థలంలో ఆల్రెడీ ఒకసారి చూసాం కాబట్టి ఏమో ఇందులో కూడా అనిపించేదేమో. నాకు రంగస్థలం మహారాజా చాలా తక్కువ సినిమాలు అరే ఎమ్మ అన్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో కొన్ని లాస్ట్లో ట్విస్ట్ కానీ కొన్ని ఎక్కడెక్కడ వర్కౌట్ అయినాయి. సో అందుకే చెప్తాను, కొన్ని వర్కౌట్ అయినాయి, కొన్ని వర్కౌట్ అవుతుంది. అన్ని వర్కౌట్ అయితే మాత్రం మీకు సినిమా బాగా నచ్చుద్ది. ఏది వర్కౌట్ అవ్వకపోతే ఏం రాటి సినిమా రాని బయటకు వస్తారు. హాఫ్ అండ్ హాఫ్ ఉంటే నా అలాగే ఇలా ఉంటారు. ఇంకోటి ఇందాక చెప్పడం మర్చిపోయాను, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకళ్ళు చేశారు, కన్నడ యాక్టర్, చాలా బాగా చేశారనిపించింది. ఆయనకి ఇచ్చిన స్కోప్లో బాగా చేశారు. కానీ ఒకటి చెప్పాలి కానీ చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. సరే ఇంకొద్దులేండి, లేదు నేను చెప్పబోతే నాకు ఆగదు. బేసిక్గా స్పాయిలర్ లేకుండానే చెప్తాను. ఒక క్యారెక్టర్ తీసుకోండి, సమ్ ఎక్స్ క్యారెక్టర్ అనుకుందాం. ఆ క్యారెక్టర్ చూడంగానే అరే ఈడంత మంచోడు లీడరా, ప్రకాష్ రాజు మన అదేం సినిమా మర్చిపోతారు మళ్ళీ, ఆ సినిమాలో ఉంటుంది కదా అంతా మంచారా అందరూ మంచారా, అలా ఉన్న ఏంట్రా ఇది అన్నట్టు ఉంటుంది. ఒక యాక్టర్ ఏమో చూడంగానే అబ్బా ఏం విలనిస్టరా, అసలు సీరియల్లో విలన్ రోల్స్ ఉంటాయి కదా, కొంతమంది ఫీమేల్ క్యారెక్టర్స్ ఒక మ్యూజిక్ పెట్టి వాళ్ళ ఒక వియర్డ్ స్మైల్ ఇచ్చి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తారు, అంటే వాళ్ళే విలన్ చెప్పడానికి. అలాంటి క్యారెక్టర్లైనా అరే మీరు చెప్పేస్తే ఎలా రా అన్నట్టు ఈ సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ అలా ఉంటుంది. నాకు దో ఆ పర్ఫార్మెన్స్ బాగున్నా
ఆ ఆరా మీరు కావాలని చేశారా లేకపోతే అది బై ప్రోడక్టా తెలియదు, కానీ నాకు అది కొంచెం వర్కౌట్ అవ్వాల. నెక్స్ట్ ఎమోషన్ అండి. ఈ సినిమాలో కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. మీ టైం లైన్ కొంచెం సరే సినిమాటిక్లు బట్టి అనుకున్నా 4 రోజులు ఉంటుంది. 4 రోజుల్లో హీరో ఫస్ట్ టైం హీరోయిన్ని చూసి ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంక దాని తర్వాత 1 మంత్లోనే అదే ప్రెగ్నెంట్, ఇవన్నీ ఆ టైం లైన్ కొంచెం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. సరే టైం లైన్తో నీకేంటారు సంబంధం, నువ్వేనా డాక్టర్ నువ్వు వాళ్ళ పేరెంట్స్ అంటే అందుకు కాదు. సరే ఆ విషయం పక్కన పెడతాం. ఎమోషన్ అనేది ఆ క్యారెక్టర్స్ మధ్యలో లవ్ మనం ఫీల్ అవ్వాలి, ఆ ఫ్రెండ్షిప్ మనం ఫీల్ అవ్వాలి, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్తో మనం ఆ బాండింగ్ చూడాలి, ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్కి ఏమైనా జరిగినప్పుడు మనకు బాధ అనేది రావాలి, కలగాలి. ఆ దసరాలో ఉంటుంది, మన రంగస్థలంలో ఉంటుంది. స్పాయిలర్ అనకండి. ఈ సినిమా ట్రైలర్ చూసిన వాడికైనా తెలుస్తుంది పక్క శవం లేస్తుంది, ఎవరు లేస్తుందో నేను చెప్పను. అది నార్మల్ అది ఇలాంటి సినిమాల్లో. బట్ ఆ పాయింట్ ఏంటంటే ఆ శవం లేసినప్పుడు మనకు బాధ కలగాలి, ఒక ఎమోషన్ రావాలి. అది ఇక్కడ నాకు కొంచెం మిస్ అయింది అనిపించింది. ఇంకా వర్కౌట్ అయితే ఇంకా అంతే, మీకు నచ్చేస్తుంది సినిమా, అది వేరే విషయం. అండ్ బిగ్గెస్ట్ చెప్పారు కొన్ని అయితే ఏంట్రా ఇది అని ఈ సినిమాలో సాంగ్స్ అండి. ఎన్ని సాంగ్స్ రా అయ్యా, 5 సాంగులు ఉంటాయి. చూసినప్పుడు హీరో హీరోయిన్ చూసినప్పుడు సాంగ్, లవ్కో సాంగ్, పెళ్ళికో సాంగ్, పిల్లోడికో సాంగ్, మళ్ళీ యాక్షన్ ఎపిసోడ్కో సాంగ్. ఎందుకు సార్ ఇన్ని? మళ్ళీ దాంట్లో 2-3 సాంగ్ అయితే కట్టుపన్న డ్యాన్స్ సాంగులు. ఎందుకు? సినిమా ఒక ఎమోషన్ వెళ్తుంది, బాగుంది, ట్విస్టులు పెట్టుకున్నావు, ఒక ఎమోషన్ అంటున్నావు, వెళ్తున్నావు, మహాభారతం అంటున్నావు, బాగానే ఉంది కదా. దీంట్లో ఇది పెట్టి సర్లే, కొంతమంది హస్తం ఉందనిపిస్తుంది వెనకాల. ఆ హస్తం ఉన్నప్పుడే ఇంకోటి గుర్తొస్తుంది. ఇది మన పేరు గుర్తురావట్లేదు, ఒక్క నిమిషం. నాగవంశీ గారి సినిమాల్లో ఇలాంటివి ఉంటాయన్నమాట. అది త్రివిక్రమ్ గారి హ్యాండా నాగవంశీ గారి హ్యాండా తెలియదు, కానీ ఏంటంటే ఇలా ఇద్దరు కొందరు మాట్లాడుతుంటే ఇట్లా మాట్లాడుతుంటే వెనకాల కిటికీలో ఒకటి వింటాడు, ఆ కిటికీ నుంచి ఈడిన్నది ఇంకొకటి వింటాడు, ఇంకోటి కిటికీ చాటు నుంచి అదే టైంలో చూస్తాడు. ఇలాంటి దీంట్లో ఏంటంటే ఒక కాన్వెంటెడ్ ప్లాట్ ఉంది, వాటికి మోటివ్స్ ఉన్నాయి. అది ఎలా రివీల్ చేయాలనేది ఒక గుడ్ పాయింట్. అది ఎంత బాగా రాస్తే, ఎంత బాగా చూపిస్తే అంత బాగుంటుంది. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఎవరి ప్లానింగ్, ఇప్పుడు ఏబి ఒక ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, సి ఏమో కిటికీ పక్క నుంచి తింటాడంట. ఈ ఏబిసి చేస్తుందంతా డీగాడు పిల్లర్ వెనకాల నించొని ఇదంతా దీని వెనకాల నేనే ఉన్నా అంటాడంట. ఇదంతా ఎవరికో విలన్ గాడు చెప్పేస్తూ ఉంటాడు అందరికీ, ఒకరు కూర్చోబెట్టి ఇదిదా నా ప్లాన్, ఇలానే చంపాను నేను అంటాడు. ఇంకో సీన్లో విలన్ గాడు గట్టిగా అరుస్తాడు, ఇదంతా నా ప్లానే రా, మీరు అందరూ వచ్చేయండి రా, నేను ఒకటి చంపారా అని. అరే నువ్వు చాలా స్మార్ట్గా ఎవరికి నువ్వు నీ మీద నమ్మకం డౌట్ రాకుండా నువ్వు చేసావు ప్లాన్. నువ్వు తెలివైనోడివే, కాదనట్లేదు. 10 మందికి చెప్పుకుంటావారా నువ్వు నేను చంపినా అని. సో హౌ స్టూపిడ్ ఈస్ దాట్? అండ్ ఈ మాట్లాడుకుంటుంటే రూమ్ బయట వినడం అనేది కూడా నాకు అసలు నచ్చదండి. అది రికార్డింగ్ చేసాము, వీడియో చూసాము, ఇవన్నీ చాలా సింపుల్గా కనెక్ట్ చేశాడు, సింపుల్గా ఏదో ఒకటి రాసేద్దాం, ఆయన మాట్లాడుతుంటే ఆడు విన్నాడు, ఐ డోంట్ లైక్ ఇట్. లేదు ఇలానే రాయాలరా, ఇంకో ఆప్షన్ లేదంటారా మీరు చెప్పండి. నాకెందుకు ఇది కొంచెం బెటర్గా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇంక అంతే అండి. సినిమా మాత్రం చెప్తున్నా కదా, అటు ఇటు కాకుండా అలా ఉంది అంతే నాకైతే. ఇంకా ఐ కెనాట్ డిస్ ఆన్ ద ఫిలిం, ఐ కెనాట్ ఓన్ ద ఫిలిం, ఆ గ్యాప్లో ఉన్నాను. యావరేజ్ అని కూడా చెప్పలేను. మీకేమనిపించింది? మీరు సినిమా చూసారా, ఇంకా చంపేసిందిరా సినిమా, హిట్ కొట్టేసింది అంటారా? నేను ఏదో తెలియని ఒక జోన్లో ఉన్నాను అంతే. సో అది నా రివ్యూ ఆఫ్ లెనిన్. మీకు అనిపించింది కింద రండి. చూసిన వాళ్ళు పిచ్ మీటింగ్స్ కలదా మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.